రోజు మీ అందరి కోసం ఇంకొక పాతకాలం రెసిపీతో వచ్చాను. అదేంటంటే ఏపిన ముక్కలు. దానికోసం మేము హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని 2 అవర్స్ సోక్ చేసుకున్నాం. మీరు తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీ పెట్టించి బియ్యం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వెజిటేబుల్ డిప్ చేయడం కోసమని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం హాఫ్ గ్లాస్ నువ్వులు, 5 to 6 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు తగ్గట్టు మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇంకా ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం అనేది యాడ్ చేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. బరగ్గా ఉంటే మనం వెజిటేబుల్స్ అనేది క్రిస్పీగా ఉంటుంది కుక్ చేసేటప్పుడు. అది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే జార్లోకి మనం 10 to 15 ఆనియన్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్లో అది మిక్స్ చేసుకొని సాల్ట్, పసుపు వేసుకోవాలి. అదంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ అనేది బాయిల్ చేసుకోవాలి కట్ చేసుకొని. మేము వెజిటేబుల్స్ అయితే సారికంద, బీరకాయ, బెండకాయలు, వంకాయ, ఆంగరకాయలు తీసుకున్నాం. అదంతా పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్క పీసెస్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి డిప్ చేసుకొని ర్యాక్ మీద ఫ్రై చేసుకున్నాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 minutes ఉంచిన తర్వాత మన ఏపిన ముక్కలు అనేది రెడీ అయిపోతుంది. ఇది స్నాక్స్లో అయినా తినొచ్చు, లేదంటే చారన్నంతోనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.